క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన నా సోదరి సోదరులారా, మనం ఇప్పుడు పరిశుద్ధ పవిత్ర వారములో ఉన్నాము. యేసు ప్రభుతో పాటు మనం ప్రయాణం చేస్తున్నాము. నేడు లూకాసు వార్త అధ్యాయం 29 నుంచి 19 వరకు వచనములు మనం చదివి ధ్యానిస్తున్నాము. ఈ యొక్క పవిత్ర భాగం ఒక శీర్షకము భూస్వామి కౌలుదారులు అని. మొదటి వచనములో మనం చూస్తున్నాము, ఒకానొకడు ద్రాక్ష తోటను నాటించెను, కాపులకు దానిని కౌలుకిచ్చి దేశాటనమునకు వడలను. ఈ భూస్వామి అంటే దేవుడు అని మనకు తెలుసు, ద్రాక్ష తోట అంటే ఇశ్రాయేలు ప్రజలు అని మనకు తెలుసు. మరి కౌలుదారులు అనగా అది మత పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు, ఫరిసయ్యులు అని మనకు తెలుసు. యేసు ప్రభు ఈ యొక్క ప్రబోధనము, ఈ యొక్క ఉపమానము దేనికోసం చెప్తున్నారండి? ఈ యొక్క కౌలుదారులైన పెద్దలు, ఫరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు తమ ప్రజలను సరైన మార్గంలో నడిపించలేదు. వారి ఆధ్యాత్మిక విషయాలు వారు చూసుకోలేదు. అందుకు మనం చూస్తున్నాము, ఇదిగో దేవుడు ఆ ఒక పంట సమయం వచ్చినప్పుడు తమ సేవకులను వారి దగ్గరికి పంపిస్తున్నారు. కానీ ఆ ధర్మశాస్త్ర బోధకులు, మత పెద్దలు వారిని, ఆ సేవకులను ఇదిగో అవమానపరచి, గాయపరచి తిరిగి పంపిస్తున్నారు. కొంతమందిని చంపేసారు. ఇది చూసిన ఆ భూస్వామి అనగా దేవుడు తన ఏకైక కుమారుని ఇదిగో వారి దగ్గరికి పంపిస్తున్నారు. కానీ ఆ ఏకైక కుమారుడైన యేసు ప్రభుని ప్రబోధనములు కూడా ఈ యొక్క మత పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు, ఫరిసయ్యులు పట్టించుకోలేదనేది మాత్రము కాదు, ఆ దేవుని కుమారునికి చంపడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. 14వ వచనములో మనం చూస్తున్నాం, కానీ ఆ కౌలుదారులు అతనిని చూడగానే వీడే వారసు, వీనిని చంపి వేదము అని ఇదిగో చెప్తున్నారు. ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క ప్రబోధనము మేరకు జీవించాలని ఇశ్రాయేలు ప్రజలను, వారి అధికారులను దేవుడు సిద్ధం చేసినప్పటికీ కూడా ఇదిగో వారు దేవుని నుంచి వైదొలగి దూరముగా వెళ్ళిపోయారు. కాబట్టి యేసు ప్రభు అంటున్నారు, ఇదిగో మీ మీద ఇది ఒక కష్టం రాబోతుంది. ఇదిగో మీకు ఇవ్వబడిన అభిషేకం మేము నుంచి తీసివేసి ఇదిగో దేవుని అంగీకరించి, దేవుని సంకల్ప ప్రకారము, దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించే ప్రజలకు ఈ యొక్క అభిషేకము, ఈ యొక్క కృప ఇవ్వబడుతుంది అని యేసు ప్రభు వారిని గద్దించి మాట్లాడుతున్నారు. మనం ముందుకు చదివితే, అప్పుడు ద్రాక్ష తోట యజమానుడు వారిని ఏమి చేయను, అతడు వచ్చి ఆ కౌలుదారులను చంపి తమ ద్రాక్ష తోటను ఇతరులకు కవులకు ఇచ్చును అని యేసు ప్రభు బోధిస్తున్నారు. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మనకు ఇచ్చిన కృప, దేవుడు మనకు ఇచ్చిన ఆజ్ఞలు, దేవుని ప్రబోధనములు, దాన్ని పాటించి జీవించాలని యేసు ప్రభు మనకు బోధిస్తున్నారు. ఇది 2024 సంవత్సరాల ముందు జరిగిన ఒక ఉపమానము, చెప్పిన ఒక ఉపమానముగా, లేకపోతే ఇది ఫరిసయ్యులకు, ధర్మశాస్త్ర బోధలకు సంబంధించిన ఒక విషయము అని మనం చెప్పి దీనిని నిర్లక్ష్యం పెట్టుకోవడం అనేది కాదు. ఇది నేడు నాకు సంబంధించిన ఒక విషయము. నేను ఎంతవరకు ఆ దేవుని యొక్క సంకల్ప ప్రకారము జీవిస్తున్నాము, నేను ఎంతవరకు దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నాను అని మనం స్వయముగా ఆత్మ పరిశీలన చేసుకోవలసిన ఒక సమయం ఇది. ఎందుకంటే మనం ప్రత్యేకముగా ఈ తపస్సు కాలంలోని ఆ చివరి వారములో, ఆ పవిత్ర వారములో ఉన్నాము. మరి అలనాడు ఆ కౌలుదారులతో దేవుడు చేసినట్లు, ఆ అధికారులతో దేవుడు చేస్తున్నట్లు మనతో కూడా దేవుడు కోపం చేయకుండా మనం ఆ దేవుని సంకల్ప ప్రకారము జీవించడానికి, దేవుని చిత్తానుసారము జీవించడానికి మనం శ్రమ చేసుకుందాం. హృదయముగా దానికి సంబంధించిన హృదయ పరివర్తనము మనం పొందాలని, దేవుని కృప పొందాలని, అభిషేకం పొందాలని, దేవుని సంకల్పం మా జీవితంలో పరిపూర్ణంగా నెరవేరాలని మనం ప్రార్థన చేసుకుందాం. లేకపోతే ఇదిగో ముందుకు మనం చదివినట్లు ఇట్లు యేసు వారి వంకకు తిరిగి, మీరు ఈ లేఖనము చదవలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి అయ్యును. అంటే మన జీవితము యేసు ప్రభు అని మూలరాయి మీద కట్టబడాలని యేసు ప్రభు కోరుకుంటున్నారు. ఆ యేసు ప్రభు మీద మన జీవితం కట్టబడాలని, మన జీవితంలోని ప్రతి విషయాలు దేవుని ఇష్టప్రకారం జరగాలని దేవుడు కోరుకుంటున్నారు.
కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క ఆ, పవిత్ర వారంలో దేవునికి సంబంధించిన జీవితానికి మనం శ్రమ చేసుకుందాం. దేవుడు మనల్ని ధారాళముగా దీవించును గాక.